జనాలకి అంతా తెలుసు. ఈ నాయకులు ఎందుకు అరుస్తున్నారు, ఏ పార్టీ నుంచి గెలిచారో, ఇప్పుడు ఇంకో మాట ఎందుకు మాట్లాడుతున్నారనేది. రాజీనామా చేసి ఎన్నికలు ఎదుర్కొని గెలవాలి. అమ్మ కడుపులో పుట్టిన నీవు ఇప్పుడు ఆ అమ్మనే తిడుతున్నావు. చూడు, నిన్ను ప్రజలు క్షమించరు. ఇప్పటికీ నిజంగా రాజీనామా చేసి ప్రజాక్షేత్రం నిలబడి గెలిచి అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడు. ప్రజలు, ఈ తెలంగాణ ప్రజలు హర్షిస్తారు. ఈ మధ్యకాలంలో అంటే ఇప్పుడు ఏదో కాంగ్రెస్ వాళ్ళు మారారనో నేను పర్టికులర్గా చెప్పట్లే. ఈ 10 మంది కావచ్చు. గతంలో బీఆర్ఎస్ హయాంలో అంటే ఆ 9 ఏళ్ళు 10 ఏళ్ల హయాంలో దాదాపుగా అప్పుడు కూడా 30 మందికి పైగానే పార్టీలు మారారు. అప్పుడు 30 మంది కావచ్చు, ఇప్పుడు 40 మంది కావచ్చు. నిజంగా వీళ్ళకి కొంతైనా సిగ్గు ఇట్లాంటివి ఏమైనా ఉంటాయో ఉండవో డౌటే. ఓ పార్టీ నుంచి గెలిచి అధికారం లేదని ఇంకో పార్టీకి వెళ్ళటం అనేది నిజంగా అత్యంత దారుణమైన, హేయమైన చర్యగా చెప్పుకోవాలండి. ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లేసిన తర్వాత మీరు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసి వేరే పార్టీలోకి వెళ్ళిపోవటం నిజంగా ద్రోహం చేసినట్టు. మళ్ళీ ఇప్పుడు వీళ్ళందరూ లేదు మేమేం పార్టీ మారలేదు, జస్ట్ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని కలిసామంతే అని కొంతమంది అంటే, కొంతమంది ఏమో లేదు మేము జస్ట్ పార్టీ కండువా కప్పుకున్నామంతే, పార్టీ కండువా కాదు అది దేవుడి కండువా అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. కొంతైనా మీకు ప్రజలు మిమ్మల్ని ఓటేసి గెలిపించినందుకు, మీపై నమ్మకం పెట్టినందుకు కొంతైనా మీకు విలువలు, విశ్వసనీయత లాంటివి ఉండాలి. ఇలాంటి పదాలు ఈ మధ్య పుస్తకాల్లో, పేపర్లో కనపడుతుంది తప్ప మన రాజకీయ నాయకులు అయితే అస్సలు కనపడుతుంది. ఇలా ఏదైనా మారాలి, కొత్త సిస్టమ్ ఏదైనా తీసుకురావాలి. జమిలీ ఎన్నికల తర్వాత అంటే దేశంలో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి. సో ఆ జమిలీ ఎన్నికలతో మొత్తం ఎన్నికల విధానాన్నే, ఎన్నికల ప్రక్రియనే మార్చే విధంగా ఒక ప్లాన్ చేస్తామని చెప్తున్నారు. మరి ఆ విధంగా ఎవరైనా ఇలా పార్టీ మారితే వితిన్ నో టైం, వితిన్ నో ఎంక్వైరీ వాళ్ళపైన అనర్హత వేడిపడేలాగా ఏదన్నా కొత్త చట్టం తీసుకొస్తే తప్ప ఇలాంటి వాళ్ళందరూ మారరు.